మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రభు కృపా సంవత్సరం అనే అంశం 26వ భాగంగా ఎవరు పరలోకానికి వెళ్ళెదరు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఎందుకంటే నిన్నటి వరకు 3 దినాలు ఎవరు పరలోకమునకు వెళ్ళరు అని ధ్యానించుకున్నాం. అది ప్రకటన గ్రంథం 21:8లో అది తండ్రి దేవుని యొక్క మాట అండి. ఇప్పుడు ఎవరు వెళ్తారు అనేది యేసు ప్రభు యొక్క మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3 నుంచి 10 వరకు అండి. ఈ ప్రసంగాన్ని కొండపై ప్రసంగం అంటారు. యేసు ప్రభు ఈ లోకంలో చేసిన మొదటి ప్రసంగం కనుక చాలా ముఖ్యమైందండి. పరలోకం నుంచి ఆయన దిగి వచ్చి మరి దేవుని బిడ్డలు ఎలా జీవించాలి అని మనకి ఒక ధర్మశాస్త్రాన్ని అంటే నీతి శాస్త్రాన్ని ఇచ్చారండి. లేదంటే రూట్ మ్యాప్ అనొచ్చు అనమాట. పరలోకానికి మార్గము ఈ విధంగా జీవించాలి అని చెప్పారు. కనుక మొత్తం బైబిల్ గ్రంథంలో ముఖ్యమైన గ్రంథం మత్తయి సువార్త అండి. ఈ బైబిల్ గ్రంథంగా రాకముందు 5వ శతాబ్దంలో గ్రంథంగా వస్తుందండి. అంతవరకు కూడా అంటే 500 సంవత్సరాలు వాక్యాన్ని బోధించిన అపోస్తులు కానీ చర్చ్ ఫాదర్స్ కానీ 500 సంవత్సరాలు అన్నమాట. దైవజనులందరూ కూడా మత్తయి సువార్తనే వాళ్ళ చేత పట్టుకొని వెళ్ళి సువార్త బోధించేవాళ్ళు అన్నమాట. కనుకనే దీన్ని గాస్పెల్ ఆఫ్ ద చర్చ్ అని అంటారండి. చాలా ముఖ్యమైనది. ఇందులో 5 ప్రసంగాలు ఉంటాయి. మొదటిది కొండపై ప్రసంగం మత్తయి 5, 6, 7 అండి. చివరి ప్రసంగం వచ్చేసి అది అపోస్తులకి మాత్రమే, శిష్యులకి, మత్తయి 24, 25. ఇది కూడా చాలా ముఖ్యమైనదండి. మనం ఇప్పుడు మత్తయి 5వ అధ్యాయానికి వద్దాము. 8 రకములైన వారు పరలోకానికి వెళ్తారు అని యేసుప్రభు చెప్పారు కదా. నేను చదువుతానండి, మీరు స్క్రీన్ మీద చూడండి. బైబిల్లో నుంచే అయినా కూడా మీరు రాసుకుంటే చాలా మంచిదండి. మనం వాక్యాన్ని అలా రాస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో మన మనస్సులో రాస్తారు. కనుక మనం దివారాత్రంలో ఆ వాక్యాన్ని ధ్యానించుకోవచ్చు. మన హృదయంలో ఉన్నప్పుడు మనసులో ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి దాన్ని మళ్ళా జ్ఞాపకం చేస్తారనమాట. ఎవరు పరలోకమునకు వెళ్ళెదరు? 8 రకములైన మనుషులు. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. అంటే దీన మనస్సు కలిగిన వాళ్ళు, ఆత్మ విషయంలో దీన మనస్సు కలిగిన వాళ్ళు పరలోకానికి వెళ్తారు. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరుపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. ఈ 8 మనం గమనిస్తే అండి, మొదటి ధన్యత ఇంకా చివరి ధన్యత రెండింటిలో కూడా దేవరాజ్యం వారిది అని ఉంటుంది. అయితే ఈ 8 ధన్యతలు కూడా అవేనండి. ధన్యత ఏంటంటే మనము పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండడం. అసలైన ఆశీర్వాదము ఈ లోకంలో ఆస్తులు కలిగి ఉండడం కాదండి. మనం పరిశుద్ధాత్మని పొందుకొని పరిశుద్ధాత్మ మనం మనోనేత్రాల్ని తెరిచి, అంటే మన ఆత్మలో జన్మించి మన మనోనేత్రాల్ని తెరిచి ఈ వాక్యాన్ని చదివి దీని ప్రకారం జీవించడమే. అది అప్పుడు మనం పరలోకంలో ఉంటాం అన్నమాట. అందుకే మత్తయి 5, 6, 7 ఈ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క
మొదటి ప్రసంగం, కొండపై ప్రసంగం, సర్మన్ ఆన్ మౌంట్ అంటారండి, అది లిఖించబడి ఉందన్నమాట. సో యేసుప్రభు 7వ అధ్యాయంలో చివరగా దాన్ని ముగింపులో ఏం చెప్తారంటే, ప్రభు ప్రభు అనేవాళ్ళు పరలోకానికి రారు, కానీ నా తండ్రి చిత్తాన్ని చేసేవాళ్ళు పరలోకానికి వస్తారు. ఇప్పటి వరకు నేను మాట్లాడిన మాటలన్నీ తండ్రి చిత్తం అన్నమాట. అంటే తండ్రి హృదయంలో నా పిల్లలు ఇలా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు మనకు కూడా మన పిల్లలు ఎలా ఉండాలో మన హృదయంలో ఉంటుంది కదండి. వాళ్ళతో మనం చెప్తాము, చెప్పలేని పరిస్థితుల్లో మనం కనీసం రాస్తాం కదా, మెసేజ్ అయినా పెడతాం. అలాగే ఈ బైబిల్ గ్రంథంలో మనము ఎలా జీవించాలి అనుకునేది ఇలా దేవుడు మాట్లాడారండి, రాయించాడు కూడా అన్నమాట. ఇదేంటి అంటే దేవుని హృదయం. ఏంటి ఆయన హృదయం అంటే మనం ఇలా జీవించాలి అని. అయితే మొదటి ధన్యత అంటే మొదటి రకమైన మనుషులు ఎవరు పరలోకానికి వెళ్తారు, అది కూడా మీరు ఇక్కడ రాసుకోండి. అష్టభాగ్యాలు పైన 8 రకములైన మనుషులు పరలోకానికి వెళ్తారు. 8 రకములైన మనుషులు పరలోకానికి వెళ్ళరని ప్రకటన 21:8లో తండ్రి దేవుడు చెప్పారు. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారు, ఆయన కుమారుడు. మొదటిది దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వారిది. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనత్వం అన్నమాట. అంటే ఒక్క మాటలో చెప్తా అండి, ఏంటి దీనత్వం అనంటే అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడేవాళ్ళు. రేపు నేనేం తింటాను, రేపు ఎలాగా, మా పిల్లలు ఎలాగా, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలాగా, చదువులు ఎలాగా, అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడాలి. ఇజ్రాయేల్ ప్రజలు ఎడారిలో నడుస్తున్నప్పుడు ప్రతిరోజు వాళ్ళని దేవుడు మన్నాతో, దేవదూతల భోజనంతో పోషించారు. బండ నుంచి నీళ్ళు ఇచ్చారు. ఆ నీళ్లు 40 సంవత్సరాలు ప్రవహించాయండి. వాళ్ళు వెళ్తూ ఉంటే ఆ నీళ్లు వెళ్తున్నాయి, వాళ్ళు ఆగిన చోట నీళ్లు కూడా ఆగిపోయాయి. ఎంత గొప్ప అద్భుతం కదా. పగలు మేఘస్తంభమై వాళ్ళని నడిపించారు. అంటే వాళ్ళ చుట్టూ ఏసీ రూమ్లో ఉన్నట్లుగా ఎంతమంది అండి వాళ్ళు, మగవాళ్ళు 6 లక్షలు, అంటే 6 లక్షల కుటుంబాలు, దాదాపు 20 లక్షల మంది ఉండొచ్చు అన్నమాట. కానీ దేవుడు మేఘస్తంభంలాగా వాళ్ళ చుట్టూ ఉన్నాడు. ఏసీ రూమ్లో నడుస్తున్నటువంటి అనుభవం వాళ్ళు పొందారు. ఒక్కరికి కూడా అనారోగ్యం రాలేదండి. ఎడారిలో 40 సంవత్సరాలు వాళ్ళ బట్టలు మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. ఎన్ని రకాలండి. ఇంకా సాయంకాలానికి ప్రతిరోజు పూరేడు పిట్టలు వాళ్ళకి సరిపడా పంపించేవాళ్ళు అన్నమాట. ఇదంతా దేవుడు వాళ్ళని ఏం చేశారు, పోషించారు, దేవుని మీద ఆధారపడ్డారనమాట. మనం కూడా కొన్నిసార్లు ఆయనకి దూరమై నా సొంత తెలివి మీద నేను ఇలా కట్టుకుంటాను, నేను ఇలా ఉంటాను, నాకు దేవుడు అవసరం లేదు. వీ డోంట్ నీడ్ గాడ్, వీ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్. మా కష్టార్జితంతో మేము ఇల్లు కట్టుకున్నాము, కార్లు కొనుక్కున్నాము, మాకు ఇన్ని లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కనుక సాటర్డే సండే వస్తే మా ఇష్టం వచ్చినట్లు తింటాము, త్రాగుతాము. దిస్ ఈజ్ అవర్ లైఫ్, వీ లివ్ యాజ్ వీ లైక్ అని చెప్తారు. వి డిపెండ్ ఆన్ అవర్ సెల్స్, వీ డోంట్ నీడ్ గాడ్ అంటారు. నిజంగా నాకైతే ఎంత షాక్ అనిపించిందో. ఇక్కడ మనం నోటితో చెప్పకపోయినా కూడా అలా ప్లాన్ చేసుకొని మేము ఇలా ప్లాన్ చేసుకున్నామండి, ఇలా ప్లాన్ చేసుకున్నామండి అంటే దేవుని ఇన్వాల్వ్మెంట్ లేకుండా అన్నమాట. ప్లానింగ్ దేవుడు ఇవ్వాలండి మనకి. మన మనీ విషయంలో, పిల్లల విషయంలో, ప్రతి ఒక్కటి మీరు ఏదైనా చేయండి, యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ గాడ్, లెట్ గాడ్ లీడ్ అస్. దేవుడు మనల్ని నడిపించాలి. మదర్ తెరీసా గారు ఒకసారి అమెరికాలో ఉన్నప్పుడు అక్కడ రిచ్ పీపుల్ అందరూ మదర్ తెరీసా గారిని పిలిచారంట. ఒక మీటింగ్ అరేంజ్ చేసి, అమ్మ మీరు ఊరికి అక్కడ ఇక్కడ అడుక్కునే అవసరం లేదు, మా దగ్గర చాలా డబ్బు ఉంది, మీకు ఎంత అవసరమో ఒక 1 yearలో ఎంత పడుతుంది ఇన్ని హోమ్స్ నడిపించాలంటే అవంతా మేము ఇస్తామని చెప్పారంట. అప్పుడు మదర్ గారు అన్నారంట, అయ్యా మీరు బ్యాంక్లో డబ్బు వేస్తా అన్నారు కదా, అప్పుడు నాకు వేకువజామున లేచినప్పుడు మా పిల్లలకి ఇది అవసరమైంది అంటే నా మనసు ఎక్కడికి పోతుందంటే బ్యాంకు మీదకి వెళ్తుంది, కానీ నా పరలోక తండ్రి దగ్గరికి వెళ్ళదు. నేను నా పరలోక తండ్రితో కనెక్షన్ నాకు ఉండకుండా అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ డబ్బు ఉంది కదా మురిగిపోయే అంత, కనుక సారీ అని చెప్పారంట. చెప్పి ప్రతిరోజు మాకేది కావాలో
అది ప్రార్థనలో దేవుణ్ణి అడగడము, ఆయన మీద ఆధారపడము మాకు ఇష్టం. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి కూడా అదే చెప్పేవాళ్ళు. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి మనం. ఆయన మన తండ్రి అన్నమాట. ఇది అండి మొదటి ధన్యత. అంటే ఇలా దేవుని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఈ లోకంలో పరలోకానికి వెళ్తారు, సొంత తెలివి మీద కాదనమాట. ఇంకా సొంత తెలివి అంటే సొలొమోన్ రాజు గురించి ఒక్క మాట చెప్తానండి. ఆయన వివాహం చేసుకుంది ముందు ఐగుప్తు రాజు ఫరో కుమార్తెని చేసుకున్నాడు. అంటే అన్యులు అన్నమాట. మిగతా కూడా అన్య రాజుల కుమార్తెల్ని చేసుకుంటాడు. ఎందుకు చేసుకున్నాడు అంటే వీళ్ళందరూ ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్నవాళ్ళు శత్రువులుగా వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తున్నారు కదా. సో వాళ్ళ అమ్మాయిని చేసుకుంటే వాళ్ళకి అల్లుడైపోతాను, ఇంకా యుద్ధాలు ఉండవు అని. కానీ దేవుని ఆజ్ఞ మీరుతున్నాడు కదండి. ఇది ఈ సొంత తెలివి దేవుని యొక్క తెలివితో దేవుని ఆజ్ఞల్ని గౌరవించట్లేదు. అన్యుల స్త్రీలను మీరు పెళ్లి చేసుకోకూడదు అని ఉంటుంది. ఒక్కరిని కాదండి, ఎంతమందిని చేసుకొని యుద్ధాలు లేవు, కానీ ఆ భార్యలకి కూడా వాళ్ళ దేవుళ్ళకి గుడులు కట్టి వాళ్ళతో పాటు ఈయన కూడా ఆరాధిస్తాడనమాట. అది ఇక్కడ దీన మనస్సు అంటే దేవుని మీద ఆధారపడి మన నిర్ణయాలు, మనం తీసుకునే నిర్ణయాలు వాక్యం ప్రకారం ఉండాలన్నమాట. కానీ ఆయన జీవించినప్పుడు అబ్బా వీళ్ళందరూ ఇంతమంది మామూలు అన్నమాట. అందరితో సమాధానం, యుద్ధాలు లేవు. కానీ దావీదు దేవుని చిత్త ప్రకారం జీవించాడు. దావీదు సమయంలో కాలంలో యుద్ధాలు, కానీ దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడు. ఇది మీరు అర్థం చేసుకోనండి. ప్రతి విషయం మీరేం చేసినా దేవుని మీద ఆధారపడండి. సొంత తెలివి వద్దు. సామెతలు 3:5 ఉంటుందన్నమాట. మీ సొంత తెలివి మీద మీరు ఆధారపడకూడదు. పునీతుల జీవితాలన్నీ అలాగే ఉంటాయండి. ఆ తర్వాత రెండవ రకమైన మనుషులు ఎవరు పరలోకానికి వెళ్తారు. ధన్యత అంటే భాగ్యం అండి, లేదా సంతోషం. ఇంగ్లీష్లో అయితే హ్యాపీ. హ్యాపీ ఆర్ ద పువర్ ఇన్ స్పిరిట్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బిలాంగ్స్ టు దెమ్. అంటే ఈ ఎవరు సంతోషంగా ఉంటారు, ఎవరు పరలోకానికి వెళ్తారు. రెండవ రకమైన మనుషులు ఎవరంటే శోకార్తులు ధన్యులు, దేవరాజ్యము వారిది. అంటే ఈ లోకంలో దేవుని యొక్క చిత్తం చేస్తున్నప్పుడు అనేక శ్రమలండి, అనేకమైన శ్రమలు. మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో స్మిర్నా సంఘాన్ని చూస్తామండి. స్మిర్నా సంఘంలో వాళ్ళు పేదలు అన్నమాట. ఈ లోక విషయాల్లో పేదలుగా ఉంటారు. కనుక యూదులైన వాళ్ళు వీళ్ళని హింస పెడతారండి. ఆ చక్రవర్తితో పాటు యూదులైన వాళ్ళు కూడా, రోమా చక్రవర్తులతో పాటు యూదులు ఏంటంటే మీరు ఎందుకు యూద మతాన్ని విడిచిపెట్టి క్రొత్తగా ఈ క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతున్నారు అని హింస పెడతారు. అప్పుడు ఆ సంఘానికి యేసు ప్రభు దూత ద్వారా మరి యోహానికి సందేశాన్ని ఇస్తారు. మీ బాధలు నాకు తెలుసు, మీరు నిరుపేదలు కదా ఈ లోకంలో, కానీ మీరు నిజంగా భాగ్యవంతులు, విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉన్నారు. మిమ్మల్ని ఎంత శ్రమ పెట్టినా మీరు ప్రభువుని విడిచిపెట్టట్లేదు. మీ బాధలు 10 దినములు మాత్రమే, మరణించే వరకు నమ్మకంగా ఉండండి, నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని చెప్తారనమాట. ఈ లోకంలో పేదలుగా ఉన్నవాళ్ళు దేవుని యొక్క విశ్వాసంలో వాళ్ళు విశ్వాసంలో ధనికులుగా ఉంటారంట. యాకోబు పత్రికలో కూడా యాకోబు రాస్తాడండి. మీరు యాకోబు 2:5 రాస్తాడనమాట. పేదలని మీరు చిన్న చూపు చూస్తున్నారు కదా, ధనికులనేమో ముందు వరుసలో కూర్చోబెడుతున్నారు, ఉంగరాలు పెట్టుకొని వచ్చారు అని, డబ్బు ఉంది అని ముందు వరుస. పేదవాళ్ళేమో నువ్వు అక్కడ నిలబడు, నువ్వు వెనక్కి పోయి కూర్చో అంటున్నారు. కానీ ఈ పేదలే దేవుని దృష్టిలో వాళ్ళు భాగ్యవంతులు, విశ్వాసంలో వాళ్ళు భాగ్యవంతులు. కనుక పరలోక రాజ్యంకు వారసులగుటకు ఆయన వాళ్ళకి ఆశీర్వాదాన్ని ఇచ్చారు అని చెప్తున్నారనమాట. ఆ తర్వాత 3వ ధన్యత ఏంటంటే వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. మరి బైబిల్ గ్రంథంలో
సంఖ్యాకాండం 12:3 అండి, భూమి మీద నివసించిన అందరిలోకి మోషే మహావినయవంతుడు. ఎవరు వినయవంతులు, ఎవరిని వినయవంతులని పిలుస్తారు? మోషే. ఇంకా ఎక్కడ ఉంది వినయవంతులు అని నేను బైబిల్ అంతా చూస్తూ ఉన్నానండి. అప్పుడు జెఫన్యా 2వ అధ్యాయంలో 3వ వచనము, ఇదిగో దేశమున వినయవంతులైన ప్రజలారా, దేవుని ఆజ్ఞలు పాటించు వారలారా, మీరు నా యొద్దకి రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఈ లోకంలో నా కోపాగ్నిని ప్రదర్శించే సమయంలో నేను మిమ్మల్ని కాపాడుతాను, మీరు తప్పించుకుంటారు, ఈ ఉగ్రత నుంచి తప్పించుకుంటారని ఉంటుంది అన్నమాట. సో వినయవంతులు దేవుని యొక్క చిత్తం చేసేవాళ్ళండి. దేవుని చిత్తం చేయి వారిని వినయవంతులు అంటారు. మరి మోషే నిర్గమకాండం మీరు చదవాలి తప్పకుండా. 17 సార్లు రాయబడి ఉంటుందండి నిర్గమకాండంలో. మోషే దేవుడు చెప్పినట్లుగా చేశాడు. నిర్గమ 7లో 6వ వచనంలో ఉంటుంది, నిర్గమ 7:20లో ఉంటుంది, 17 సార్లు ఉంటుందన్నమాట. దేవుడు ఏది చెప్తే అదే చేశారు, దేవుడు ఏది చెప్తే అదే చేస్తున్నాడు అనమాట. అందువల్లనే ఆయనకు అంత శక్తిని దేవుడు ఇచ్చారండి. మనం దేవుని యొక్క వాక్యం ఒక్కొక్కటి పాటిస్తుంటే పరిశుద్ధాత్మ మనలో దేవుని శక్తిని పెంచుతూ ఉంటాడనమాట. అందుకే 120 సంవత్సరాలు మంచి ఆరోగ్యంతో ఉన్నాడు మోషే. ఎందుకంటే దేవుని చిత్తాన్ని చేశాడు. ఆయన కంటి చూపు మందగించలేదు, ఆయన జవసత్వంలో బలము ఉడిగిపోలేదని ద్వితీయోపదేశకాండం 34:7లో రాయబడి ఉంటుందన్నమాట. ఆ తర్వాత 4వ దానికి వద్దామండి. ఇక్కడ ఏంటంటే, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరుపబడుదురు. నీతి నిమిత్తం, అసలు నీతి అంటే ఏంటండి? నీతి అనంటే దేవుని యొక్క మాటలు అన్నమాట. ఆయన మనకిచ్చిన 10 ఆజ్ఞలు నీతి. ఆ తర్వాత ఇదిగో అష్టభాగ్యాలు నీతి. బైబిల్ గ్రంథంలో నీతిమంతుడైన దేవుడు, ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఆయన మనకి ఈ నీతిని ఇచ్చారు. ఆయన పిల్లలుగా మనం దాన్ని పాటించాలి అని అన్నమాట. అయితే అబ్రహాంని ముందు నీతిమంతుడు అన్నారు కదండి, నోవాని కూడా అన్నారు. ఆదికాండం 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో నోవా నీతిమంతుడు. ఆ నోవా టైంలో నోవా ఒక్కడే నీతిమంతుడు అంట. మిగతా వాళ్ళెవరు దేవుని ఆజ్ఞలు పాటించలేదండి. అందువల్ల వాళ్ళందరూ కూడా నశించిపోయారు. నోవా దేవుని ఆజ్ఞలు పాటించాడు కనుక ఆయన కుటుంబం జీవించి ఆయన నుంచే మనమంతా వచ్చామన్నమాట. అబ్రహాము కొన్ని విషయాలు, ఇది చెప్పాలంటే నాకు చాలా ఇష్టం అండి. అబ్రహాం గురించి చెప్పాలంటే, అబ్రహాం దేవుని నమ్మాడు కనుక అది ఆయనకి నీతిగా ఎంచబడింది. అయితే అబ్రహాం క్యారెక్టర్ ఒక్కటొక్కటి మనం చూడాలండి. ఎలా అతిథి సత్కార్యాలు చేశాడు ఆయన, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆదికాండం 18లో దేవుని సన్నిధి ఉండాలంటే ఇంటికి వచ్చిన అతిథులకి మంచి సత్కార్యాలు చేయాలండి, భోజనం పెట్టాలి, మర్యాదలు చేయాలి. ఆ తర్వాత 23వ అధ్యాయానికి వద్దామండి. చెప్తే చాలా ఉంటుంది కానీ సారా మరణిస్తుందన్నమాట 23లో. అప్పుడు అక్కడ మరి హిత్తీలు నివసిస్తూ ఉన్నారు. చనిపోయిన వాళ్ళని సమాధి చేయడానికి వాళ్ళకి శ్మశాన భూమి లేదు. అబ్రహాం మరి దేవుడు వేరే చోట నుంచి పిలుచుకొని వస్తారు కదా, అప్పుడు వాళ్ళని అడుగుతాడు. వాళ్ళ ముందు సాగిలపడి, ఇదిగో మా ఇంట్లో చనిపోయిన వాళ్ళని పాతి పెట్టడానికి మీరు శ్మశాన భూమిగా ఆ మక్ఫేలా గుహ మాకు ఇవ్వండి అంటే, ఆయన అంటాడు, ఆ గుహ యొక్క ఓనర్ అన్నమాట, అందరూ కూడా చెప్తారు ఫ్రీగా తీసుకోయ్యా, నువ్వు మా మధ్యలో మహారాజులాగా ఉన్నావు. ఆయన అంటాడు వద్దు, ఆ ధర ఏంటో చెప్పండి అంటే 400 తులాలంటే వాళ్ళందరి ముందు 400 తులంల వెండిని తూచి ఇచ్చి అప్పుడు తీసుకుంటాడండి. మీరు ఇంకా ఆదికాండం 14లో చూస్తే కూడా రాజులని జయించిన తర్వాత సొత్తు అంటారు కదండి, ప్లండర్ అంటారు అనమాట. ఆ జయించిన రాజుల దగ్గర నుంచి దోపిడి తీసుకొని వస్తారు కదా, ఆ సోదోమ రాజు అంటాడు, సోదోమది కూడా తీసుకొని వెళ్తారనమాట వాళ్ళు. రాజు వచ్చి నువ్వు అన్నీ ఉంచుకో, వస్తు వాహనాలు, మనుషులని మాత్రం ఇచ్చేసాయి. ఎందుకంటే సోదోమ మనుషులని మరి ఆస్తిపాస్తులను కూడా తీసుకొని వెళ్ళారనమాట వాళ్ళు, ఆ 4 రాజులు. అప్పుడు అబ్రహాం ఏమంటాడంటే, నీకు చెందిన నూలు
పోగు కానీ చెప్పుల దారం కూడా నాకొద్దు, తీసేసుకో అని చెప్తాడనమాట. ఆయనతో పాటు 318 మంది వెళ్తారండి సైనికులు. తర్వాత ముగ్గురిని తీసుకొని వెళ్తాడనమాట. సో వీళ్ళ ముగ్గురికి ఏం రావాలో అది మాత్రం ఇస్తే చాలు. అదే అండి, అది దేవుణ్ణి ఆరాధించడం అంటే. ఏదో కాసేపు పాట పాడడం, ప్రార్థన చేయడం కాదు. నీకు చెందిన నూలు పోగు కూడా నాకు వద్దని చెప్తాడు. ఆ తర్వాత నేను ఏదైనా ఉచితంగా ఎవరిది పుచ్చుకోనని చెప్తాడు. అతిథి సత్కార్యాలు ఎన్ని ఆయన క్యారెక్టర్ అండి, దేవుని యొక్క గుణశీలం. అందుకే దేవుడు అబ్రాహాంని నా స్నేహితుడు అన్నారు. మనం కూడా ఆయన స్నేహితులుగా ఉండాలంటే ఇలా ఉండాలన్నమాట. సో ఈ మొదటి 4 మనకి దేవునికి ఉన్న సంబంధాన్ని గురించి చెప్తాయండి. 10 ఆజ్ఞలు తీసుకుంటే మొదటి 3 ఆజ్ఞలు మనకి దేవునికి ఉండే సంబంధము, 4 ఆజ్ఞ తల్లిదండ్రులను గౌరవించండి. అక్కడి నుంచి మనకి మన పొరుగు వాళ్ళకి ఉండే సంబంధం అన్నమాట. 24 గంటలు దేవుని ప్రార్థిస్తా, ఉపవాసాలు చేస్తా, పక్కన వాళ్ళని ఏం పట్టించుకోను, అలా కాదండి. దేవుడు మీకు ఎంత ప్రేమనిచ్చారో, ఎంత ఆశీర్వదించారో ఆ దీవెనలు ప్రవహిస్తూ ఉండాలన్నమాట. సో మిగతా 4 నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. మొదటిది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించండి. మనమేం దేవుణ్ణి ప్రేమించమండి, ఆయననే మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణత్యాగం చేశాడు యేసుప్రభు. మన పిల్లల్ని మనం ప్రేమిస్తాం, వాళ్ళు తిరిగి మనల్ని ప్రేమిస్తారా? ప్రేమిస్తే చాలా మంచిదే. అయితే ఇప్పుడు నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. ఇందులో మొదటిది ఏంటంటే దయామయులు ధన్యులు, వారు దయను పొందేదారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత దయ చూపిస్తే అప్పుడు దేవుడు నీకు దయను చూపిస్తారు. ఏం దయ అంటే పరలోకానికి వెళ్ళడానికి అన్నమాట. ఎవరు పరలోకానికి వెళ్ళరండి, ఎందుకంటే అందరం పాపులే. కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ, ఇదే నూతన నిబంధన. ఆ తర్వాత పరిశుద్ధాత్మ మనలో ఉండి ఈ వాక్యాలు ఇక్కడ రాసి వీటిని పాటించే కృపనిస్తాడు. ఇవే ఆశీర్వాదాలు. అప్పుడు మనం పరలోకానికి వెళ్తామన్నమాట. దయ చూపించాలి. ధనికుడు లాజరు పట్ల దయ చూపించలేదు కనుక ఆయన నరకానికి వెళ్ళాడనమాట. సో మనం యేసు ప్రభు మనలో ఉంటే, కరుణామయుడు మనలో ఉంటే ఆ కరుణ మనలోంచి ప్రవహిస్తుందండి. ఎవరిలోంచి ప్రవహిస్తుందో వాళ్ళ లోపలే ఆయన ఉంటారు. అన్నీ పొందుకొని ఇలా అన్నీ హోల్డ్ చేస్తాను. ఎజికేల్ 47లో ఒక నది ప్రవహిస్తుంది దేవాలయం క్రింది భాగం నుంచి. ఆ నది దేవుడే. ఇప్పుడు మనలోంచి ప్రవహించాలి. నాలో ఉన్నాడంటే నాలోంచి ప్రవహించాలి. కానీ కొన్ని మురికి గుంటలు ఉంటాయన్నమాట, అవి ఆ నీళ్ళు ప్రవహించవు. నెక్స్ట్ ఏంటి అనంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. హృదయము పరిశుద్ధంగా యేసు ప్రభువే ఇందులో ఉన్నట్లయితే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు. యోహాన్ 14లో యేసు ప్రభు చెప్తారు, మీరు నా ఆజ్ఞలు పాటిస్తే మేము తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు మీలో నివసిస్తాము అని చెప్తారనమాట. మన హృదయంలో దేవుడు ఉన్నప్పుడు అప్పుడు మనం దేవుని దర్శిస్తామంటే పరలోకం వెళ్తామన్నమాట. చిన్న పిల్లల్లాగా, పసిపిల్లల హృదయం ఎంత పరిశుద్ధంగా ఉంటుంది కదా. అంతేకాదు పరిశుద్ధంగా ఉండి యేసుప్రభు, పరిశుద్ధుడైన యేసుప్రభు ఆయన వాక్యం మన హృదయంలో ఉండాలన్నమాట. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ పరలోకానికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శిస్తామన్నమాట. తర్వాత శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడతారు. ఈ లోకంలో మనము శాంతిని స్థాపించాలి, యుద్ధాలని కాదండి. కుటుంబాల మధ్యలో కానీ లేకపోతే దేశాల మధ్యలో కానీ. అందుకే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు ఆయన ప్రార్థన ఏంటంటే, ఓ లార్డ్ మేక్ మీ ఏ ఛానల్ ఆఫ్ యువర్ పీస్, నన్ను నీ శాంతి దూతగా మార్చు. యేసు ప్రభు సమాధానకర్త, శాంతికరుడైన రాజు, ప్రిన్స్ ఆఫ్ పీస్ మనలో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కుటుంబాల్ని లేదా ఒక చోట పనిచేసిన వాళ్ళ మధ్యలో సమాధానం తీసుకొని వస్తామన్నమాట. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడతారు. అంటే పరలోకానికి వెళ్తాం. యుద్ధాలు పెట్టేవాళ్ళు సైతాన్ పుత్రులు, వాళ్ళు నరకానికి వెళ్తారు. గాంధీజీ లేవగానే ఈ బైబిల్ చదివేవాళ్ళు అంటండి.
ఈ మొదటి ప్రసంగం అన్నమాట, అష్టభాగ్యాలు. అందువల్లనే అహింస, శాంతి అంటే అహింస, అహింస ద్వారా మన దేశానికి ఆయన స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. అహింస పరమో ధర్మ అన్నారు ఆయన అన్నమాట. ఆ తర్వాత చివరిదండి, ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. మీరు ధర్మం కొరకు నిలబడినప్పుడు మిమ్మల్ని హింసిస్తారండి ప్రజలు. అప్పుడు హింసించి చంపుతారు కూడా. అప్పుడు మీరు ఎక్కడ ఉంటారంటే పరలోకంలో ఉంటారు. ఇక్కడ వాళ్ళు చంపుతారు కానీ పరలోకంలో ఉంటారు. బాప్తిస్మ యోహాన్ కూడా హెరోదు అంతిపాస్ని హెచ్చరిస్తాడు, ఇదిగో నీ తమ్ముడు భార్యను ఉంచుకోవటం ధర్మం కాదు, అది అధర్మం అని చెప్తే అప్పుడు పగబట్టి ఆయనని చెరసాల్లో పెడతారు ముందు. తర్వాత హెరోదియా మరి ఆయన తలని అడుగుతుంది. ఆయనని హింసిస్తారు, చంపుతారు, కానీ ఆయన ఎక్కడుంటాడంటే పరలోకంలో. కనుకనే ప్రభు అంటారు, మానవులందరిలో బాప్తిస్మ యోహాన్ లాంటి గొప్ప వ్యక్తి ఇంకొకరు పుట్టబోరు అని. ఇప్పుడు ఈ 8 రకములైన మనుషులు పరలోకానికి వస్తారు అని యేసు ప్రభు చెప్పారు. కనుక మనము ఈ 8 రకాల మనుషుల్లో ఉండాలండి. కాదు, 8 రకాల గుణాలు మనలో ఉండాలన్నమాట. కనుక ఇది వినడమే కాదు, చదవడమే కాదు, పాటించడానికి పరిశుద్ధాత్మదేవుడు మీకు కృపను దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు మా కొరకు ఈ లోకంలో జన్మించి పరలోక తండ్రి పిల్లలు ఎలా జీవించాలి, ఎవరు పరలోకానికి వస్తారు అని 8 రకములైన మనుషులు పరలోకానికి వస్తారు. కనుక మీరు ఈ విధంగా జీవించాలి, ఇలా జీవించాలి అని తండ్రి దేవుని యొక్క హృదయ వాంఛ అని చెప్పారు. ప్రభా, మాకు పరిశుద్ధాత్మనిచ్చి ఈ విధంగా జీవించడానికి మాకు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. స్క్రీన్ మీద మీరు చూశారు కదండి, మీరు అది చార్ట్ చేసుకొని ఇంట్లో పెట్టుకొని రోజు వాటిని చదివి దాన్ని పాటించండి. అప్పుడు మనందరం ఒకరోజు పరలోకంలో దేవుని సన్నిధిలో ఉంటాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.